హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో నేను వంకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వంకాయ పచ్చడి కోసం నేను ఒక పెద్ద వంకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 15 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేగనిచ్చాను. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి 5 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇదే పాన్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం సాల్టు, చిటికెడు పసుపుని కూడా వేసుకుని మూత పెట్టుకుని బాగా మెత్తగా మగ్గనిచ్చాను. ఈ వంకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వంకాయ ముక్కలను కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఈ పచ్చడిలోకి పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని పచ్చడిలోకి వేసుకున్నాను. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.